This conference will now be recorded. హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి అండ్ వెల్కమ్ బ్యాక్ అండ్ లెట్స్ స్టార్ట్. సో ఈరోజు సెషన్లో మనం పైథాన్ యొక్క కంటిన్యూషన్ అనేది మనం చూడాలి యాక్చువల్గా. సో నా ప్లాన్ ఏంటంటే ఈరోజు లెట్ మీ కమ్ హియర్. సో జీసీపీకి వచ్చి ఓకే. సో ఈరోజు వచ్చి మన ప్లాట్ఫామ్ అనేదాన్ని రెడీ చేసుకోవాలండి. ప్లాట్ఫామ్ రెడీ చేసుకోవడం అంటే మీకు డిప్లాయ్ చేసి మీకు దాన్ని ఏమంటారు, మనం సర్వర్ డిప్లాయ్ చేసి ఒక విండోస్ సర్వర్ డిప్లాయ్ చేస్తాను. విండోస్ సర్వర్ డిప్లాయ్ చేసి దాంట్లో కావాల్సిన అంటే లైనక్స్లో ఆల్రెడీ ఉంటుంది, కానీ విండోస్లో ఎలా మనం ఇన్స్టాల్ చేసి కావాల్సిన పైథాన్ ఇన్స్టాల్ చేసి కావాల్సిన కొన్ని వర్చువల్ ఎన్విరాన్మెంట్ మాడ్యూల్స్ అంటే ఏంటి బేసిక్గా, అలాగే పైథాన్ ఇన్స్టాలర్ వాడి కావాల్సిన ఏ విధంగా ఐపైథాన్ ఇవన్నీ కూడా ఎలా ఇన్స్టాల్ అంటే ఒక రకంగా చూడాలంటే మీకు ఎన్విరాన్మెంట్ అనేది మనం రెడీ చేసుకుంటాం. మీకు అలాగే పైథాన్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ వాడి ప్రాజెక్ట్ స్పెసిఫిక్ మాడ్యూల్స్ ని ఎలా ఇన్స్టాల్ చేయాలో మనం చెక్ చేస్తాం. సో నేను ఇక్కడికి వచ్చి ఏం చేస్తానంటే, నేను ఏదో ఒక విండోస్ వాడాలండి. మనకి దాన్ని ఏమంటారు, గూగుల్లో విండోస్ వాడడం కుదరదు, ఎందుకంటే లైసెన్స్ అనేది మీకు పెయిడ్ వర్షన్ ఉంటేనే వస్తుంది మీకు, అందువల్ల. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడ ఒక నా ల్యాప్టాప్ లో నా డెస్క్టాప్ లో ఆల్రెడీ ఉంది అన్ని టూల్స్, అందుకని నాకు ఒక విండోస్ మెషిన్ కావాలా. అందుకని నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి AWS లాంచ్ చేస్తాను మీకు. లెట్స్ లాగిన్. సో పైథాన్ మెషిన్ అని ఇస్తాను. సో ఇక్కడికి వచ్చి విండోస్ ఉంది, విండోస్ సెలెక్ట్ చేసి మీకు సో ఓన్లీ ప్లాట్ఫామ్ రెడీ చేస్తానండి ఈరోజు మీకు. సో ఇక్కడికి వచ్చి 2012 ఓకే, కాకపోతే 2 CPU అండ్ 4 gigs ఆఫ్ ర్యామ్ ఇస్తాను మీకు, 8 gigs ఆఫ్ ర్యామ్ సారీ. సో ల్యాప్టాప్ కి తర్వాత ఎడిట్ అని చెప్పి మనం ఏం చేస్తాం, మనం ఇక్కడ ఏదో ఒక VPC సెలెక్ట్ చేయండి. ఓకే, లెట్ ఇట్ కమ్. సో కాబట్టి ఈ మిషన్ వచ్చే లోపల సో ఫస్ట్ మనం ఏం చేయాలా, కావాల్సిన పైథాన్ 3.10.11 అని, అఫ్ కోర్స్ పైథాన్ 3.12 ఉంది, 3.10 చాలా వరకు వాడుతుంటారు కాబట్టి ఇన్స్టాల్ చేద్దాం. అది అలాగే విజువల్ స్టూడియో కోడ్, తర్వాత గిట్ కూడా ఇన్స్టాల్ చేస్తాను మీకు. సో ఆ తర్వాత మీరు అండ్ పిప్ అంటాను, నేను ఏం చేస్తాను అలాంగ్ విత్ పిప్ ఆన్ విండోస్, ఎందుకంటే పైథాన్ ఇన్స్టాల్ చేసేటప్పుడు అది మీకు ఆప్షన్ ఇస్తుంది, పైథాన్ ఇన్స్టాలర్ కూడా కావాలా, ప్యాకేజ్ ఇన్స్టాలర్ కూడా కావాలని చెప్పి అదే ఇన్స్టాల్ చేస్తాం. దాని తర్వాత మన ప్లాన్ ఏంటంటే, సో కొన్ని మాడ్యూల్స్ ఇన్స్టాల్ చేస్తాను. అవి ఏంటంటే, ఒకటి వచ్చి మీకు ఇంటరాక్టివ్ పైథాన్ అని ఒకటి ఉంటుంది, దాంతో పాటు పైథాన్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ అని ఒకటి ఉంటుంది అనమాట మీకు. సో ఈ రెండింటిని మనం ఇన్స్టాల్ చేస్తాం. సో ఆ తర్వాత నేను ఏం చేస్తానంటే, ఒక మల్టిపుల్ ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసి దాని లోపల లైక్ ఒక AWS ప్రాజెక్ట్ అంటాను, ఒక అజూర్ ప్రాజెక్ట్ అన్నాం అనుకోండి మీకు ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ దానికి స్పెసిఫిక్ మాడ్యూల్స్ ని సెర్చ్ చేసి పిప్ అనేది ఎలా చేయాలి, ఎలా వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుద్దో మనం ఇక్కడ చూస్తామండి. అది మన ప్లాన్ అనమాట మీకు. ఓకే. సో కాబట్టి ఇక్కడికి వచ్చి మెషిన్ అప్ అయింది అనుకోండి మీకు, లెట్ ద మెషిన్ కమ్. సో మెషిన్ అప్ అయిపోయినాక నేను ఏం చేస్తాను, కనెక్ట్ అని చెప్పి RDP క్లయింట్ గెట్ పాస్వర్డ్, ఇక్కడ వచ్చి డీక్రిప్ట్ పాస్వర్డ్ అంటాను మీకు. అడ్మినిస్ట్రేటర్ అని చెప్పి ఇది తీసుకోండి, ఇది ఇచ్చి ఇక్కడ ఇద్దాం మనం. ఓకే, డన్. ఫస్ట్ టూల్స్ అని ఇన్స్టాల్ చేద్దాం మీకు, ఆ తర్వాత మీకు ఫస్ట్ విజువల్ స్టూడియో కోడ్, ఆ తర్వాత గిట్, ఆ తర్వాత మీకు పైథాన్, ఈ మూడు యాజ్ ఆఫ్ నో మనకు ఆ మూడు కావాలా. సో కాబట్టి ఆ మూడు ఇన్స్టాల్ చేద్దాం.
ఓకే, డన్. సో ఫస్ట్ ఏం చేద్దాం అంటే మీకు ఓకే, బ్రౌజర్ ఓపెన్ చేద్దాం. బ్రౌజర్ ఓపెన్ చేసి సరే ఇక్కడికి వచ్చి గూగుల్కి వస్తాను మీకు. సో మనకు కావాల్సింది ఏంటంటే మీకు ఒక నిమిషం. 1 minute. సరే నేనేం చేస్తాను, సో ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ ఇది చూడండి, మీకు సిస్టమ్ ఇన్స్టాలర్ ఉంది. ఇది క్లిక్ చేసాం అనుకోండి మనం. ఇది ఇన్స్టాల్ చేయండి. సో ఫస్ట్ ఇది ఇన్స్టాల్ చేద్దాం. సో ఇదంతా కూడా ఇన్స్టాల్ అయిపోయినాక నేను ఏం చేస్తాను, ఈవెన్ గిట్ కూడా ఇన్స్టాల్ చేస్తాను. రీజన్ ఏంటంటే మన ఏమైనా కోడ్ ఏమన్నా తీసుకోవడానికి, ఎడిట్ చేయడానికి గిట్ అనేది చాలా అవసరం మీకు. సో కాబట్టి గిట్ కూడా ఇన్స్టాల్ చేద్దాం. అది ఇన్స్టాల్ అయిపోయినాక git-scm.com అన్నాం అనుకోండి, మీకు గిట్ SCM వస్తుంది మీకు. సో ఫినిష్ అంటాను. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్. సో ఇక్కడికి వచ్చి ఇన్స్టాల్ చేసేయండి మీకు. సరే, సో నెక్స్ట్ వచ్చి మనం python.org అన్నాం అనుకోండి. సారీ, python.org ఇది. సో ఇక్కడికి వచ్చి మనకి కావాల్సిన పైథాన్ అనేది యూజ్ చేసుకోవచ్చు మీకు. సో ఏం చేయొచ్చు ఇక్కడ మీకు, ఇక్కడ డౌన్లోడ్స్కి రండి. డౌన్లోడ్స్కి వచ్చి విండోస్కి రండి. విండోస్కి వచ్చి నేను Ctrl+F 3.10.11 అన్నాం అనుకోండి, ఇక్కడ ఉంటుంది మీకు. సో మీరు ఏం చేస్తారు, మీకు ఇక్కడ విండోస్ ఇన్స్టాలర్ 64 బిట్ చూడండి మీకు. సరే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మనకి, సో ఫినిష్ అంటాను ఇక్కడ మీకు. సో ఇక్కడికి వచ్చి డౌన్లోడ్ అని చెప్పి నేను ఏం చేస్తాను, విండోస్ ఇన్స్టాలర్ అని చెప్పి ఇది డౌన్లోడ్ చేసి, అండ్ దెన్ అగైన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే పైథాన్ అనేది జస్ట్ ఒక ప్రోగ్రామ్ అండి. అది దానంతా అది ఏమీ చేయలేదు, దానికి సంబంధించిన మాడ్యూల్స్ ఇవ్వాలి మీకు. ఓకే, సో ఒక రకంగా చెప్పాలంటే దేంతో పోలుస్తానంటే పైథాన్ని మీకు ఇక్కడ కస్టమ్ ఇన్స్టాలేషన్ అనివ్వండి. ఇక్కడ పిప్ అని చూసారా, ఇది ఆల్రెడీ సెలెక్ట్ చేస్తాం మీకు. ఓకే, నెక్స్ట్ అని చెప్పి ఇన్స్టాల్ ఫర్ ఆల్ యూజర్స్ అంటాను మీకు. సో ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ యాడ్ చేయమంటాను, ఇన్స్టాల్. సో ఇమాజిన్ ఒక ఒక పైథాన్ అనేది మీకు దేంతో పోల్చొచ్చు అంటే ఒక నార్మల్ పర్సన్ లాగా పోల్చొచ్చు. యాక్చువల్గా మీకు నార్మల్ పర్సన్ లాగా పోల్చొచ్చు. సో ఇమాజిన్ ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు. ఒక పర్సన్కి వచ్చి ఏం చెప్పొచ్చు, నువ్వు వెళ్ళి బండి తీసుకొని, బైక్ తీసుకొని వెళ్ళి అక్కడ పోయి కూరగాయలు తీసుకురా అని చెప్పాం అనుకోండి మీకు. సో అది చెప్పండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పర్సన్కి బండి ఎలా నడపాలో వచ్చి ఉండాలా మీకు. తర్వాత కూరగాయలు ఎలా కొనాలో తెలిసి ఉండాలా. ఆ తర్వాత డబ్బులతో ఎలా డీల్ చేయాలో తెలిసి ఉండాలా మీకు. ఎంత ఎంత కట్టాలా, ఎంత బ్యాలెన్స్ ఎంత తీసుకోవాలా, అట్లీస్ట్ 3 తెలిసి ఉండాలి. అవునా, ఒకటి బండి తోలడం తెలిసి ఉండాలా,
ఫస్ట్ ఏంటంటే కమ్యూనికేషన్, ఇతనికి అవతల వాళ్ళతో కమ్యూనికేషన్ చేసే కేపబిలిటీ ఉండాలా. తర్వాత వచ్చి మీకు బండి డ్రైవ్ చేయడం తెలిసి ఉండాలా. కూరగాయల గురించి అండర్స్టాండింగ్ ఉండాలా. తర్వాత డబ్బులు అనేది పేమెంట్ చేయడం. అంటే ఇక్కడ 4 డిఫరెంట్ పనులు ఉన్నాయి మీకు. సో ఆ 4 తెలియకుండా మీరు ఆ పర్సన్ కి పని చేయమంటే వర్కౌట్ కాదు. అలాగే పైథాన్ కూడా ఏందనుకోండి, ఆ పర్సన్ లాగా యాక్చువల్ గా మీకు. సో దాని తనపై నువ్వు ఏడబ్ల్యూఎస్ కనెక్ట్ అవ్వు, అజూర్ కనెక్ట్ అవ్వు, జీసీపీ కనెక్ట్ అవ్వు, లేకపోతే క్యూబర్నెటిస్ కనెక్ట్ అవ్వు, ఇలా అంతా చెప్పారు. అది చేయలేదు. సో మరి ఎలాగ చేయడం? అక్కడే మీకేమవుద్దంటే మాడ్యూల్స్ ఉంటాయన్నమాట. మాడ్యూల్స్ ఆర్ ప్యాకేజెస్. సో ఆ మాడ్యూల్స్ అనేది మీరు ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏడబ్ల్యూఎస్ తో ఆర్ దీంతో ఎంగేజ్ అవ్వాలనుకోండి, మీకు జీసీపీతో ఎంగేజ్ అవ్వాలనుకోండి, మీకు ఆబ్వియస్ గా దానికి సంబంధించిన అన్ని కూడా మీకు ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది అనమాట మీకు. సో కాబట్టి ఇక్కడ మీరు చూసినట్లయితే పైథాన్ కూడా ఇన్స్టాల్ అయిపోయింది మీకు. ఓకే, సో నేను ఏం చేస్తాను ఇప్పుడు, ఇక్కడికి వచ్చి మనకి సో ప్రాపర్టీస్ అని చెప్పి కొంచెం పెద్దది తీసుకుందాం. ఇక్కడ నేను ఏం చేస్తాను, ఒక 36 ఇస్తాను ఇక్కడ. ఓకే సరే. సో నా క్వశ్చన్ ఏంటంటే, మనకి ఇక్కడికి వచ్చి నేను పైథాన్ హైఫన్ వర్షన్ అన్నా అనుకోండి, మీరు చూస్తే 3.10.11 అనేది ఇన్స్టాల్ చేసింది. దాంతో పాటు ఇక్కడికి వచ్చి నేను కోడ్ డాట్ అన్నాం అనుకోండి, మీకు నాకు ఆ ఫోల్డర్ లో విజువల్ స్టూడియో కోడ్ అనేది మీకు ఓపెన్ అవుద్ది. ఇన్స్టాల్ అయి ఉంటే మీకు తప్పకుండా విజువల్ స్టూడియో కోడ్ అనేది ఓపెన్ అవుతుందండి మీకు. ఓకే, సో లెట్స్ సి, ఓపెన్ అయి చూడండి. లేదా ఒక ఫోల్డర్ ట్రస్ట్ అని చెప్పి ఇలా చేయొచ్చు. ఓకే, ఓపెన్ అయింది అట్లీస్ట్ మీకు. సో ఏదో ఒక స్పెసిఫిక్ ఫోల్డర్లో అయినా కూడా చేయొచ్చు అనమాట మీకు. నా అయితే ఇక్కడ పిప్ అని ఇచ్చాం అనుకోండి, పిప్ అంటే ఆల్రెడీ ఇన్స్టాల్ అయిందా లేదా అని చెప్పి ఉంది యాక్చువల్గా మీకు. ఓకే రైట్. నా ఇక్కడ పిప్ కింద ఇన్స్టాల్, లిస్ట్, ఇలా చాలా ఉన్నాయన్నమాట మనకి. సో ఫస్ట్ నేనేం చేస్తానంటే pypy.org అని ఉంటుంది మీకు. pypy.org ఆర్ pypy.org వాట్ ఎవర్ ఇట్స్, pypy.org అని వెళ్ళాం అనుకోండి, ఇది పైథాన్ యొక్క మీకు మాడ్యూల్స్ సర్చ్ చేసే వెబ్సైట్ ఇక్కడ ఉంటుంది మీకు. మీకు మాడ్యూల్స్ సర్చ్ చేసే వెబ్సైట్ ఇక్కడ ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి మనకు కావాల్సిన మాడ్యూల్స్ అన్ని కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమేమి ఇన్స్టాల్ అయి ఉన్నాయని మీకు తెలియాలనుకోండి, ఇక్కడికి వచ్చి నేను మీకు పిప్ లిస్ట్ అంటాను మీకు. పిప్ లిస్ట్ అని ఇట్లా ఉంటుంది, అలాగే ఇలా వస్తుంది. అలాగే ఈక్వల్ టు రావాలనుకోండి, పిప్ ఫ్రీజ్ అన్నాను అనుకోండి, మీకు ఏం జరుగుతుంది, మీకు ఐ థింక్ పిప్ ఫ్రీజ్ అని రావాలి. యాజ్ ఆఫ్ నౌ మీరు చూస్తే రెండే ఉన్నాయి మీకు, ఈ 2 ప్యాకేజెస్ ఉన్నాయి, వేరే ఏం ఇన్స్టాల్ కాలేదన్నమాట మీకు మీరు చూస్తే మీకు. సో కాబట్టి మీకు ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఎన్ని గంటలకి, సారీ వాట్ ఈస్ ద నేమ్ అండి బై ద వే, మీకు ఇక్కడ ఇచ్చుంటాను చూడండి మీకు. పిప్ ఫ్రీజ్ అంటే అవ్వాలి, బట్ ఐ థింక్ ఏమి లేవు కాబట్టి లిస్ట్ ఆల్ ద మాడ్యూల్స్ రావట్లేదు చూడండి. నా ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ సెర్చ్ చేయొచ్చు మీకు, వర్చువల్ ఎన్విరాన్మెంట్ అని చెప్పి మీకు మనం ఇన్స్టాల్ చేయొచ్చు అనమాట. సో నేను ఇదనమాట వర్చువల్ ఈఎన్వి అని ఉందనుకోండి, ఇక్కడికి వచ్చి మీకు సో ఇప్పుడు మీకు ఇక్కడ వచ్చింది చూడండి మీకు. సో 20.26.2 మీకు. ఓకే, ఇది ఇన్స్టాల్ చేయాలనుకోండి, ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. సో దాంతో పాటు ఐపైథాన్ అని ఒకటి ఉంది. సో కాబట్టి మనం ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి మీకు పైథాన్ ఇన్స్టాల్ ఇట్లా ఇచ్చాం అనుకోండి, ఇది కాపీ చేసి నేను ఏం చేస్తాను మీకు, ఇది కాపీ చేయండి, ఇలా ఇవ్వండి మీకు. మీకు పిప్ ఇన్స్టాల్ వర్చువల్ ఈఎన్వి అని అనుకోండి, మీకు వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఇన్స్టాల్ అయిపోతుంది. దాంతో పాటు నేను ఏం చేస్తానంటే పిప్ ఇన్స్టాల్ అని చెప్పి మీకు, సో ఐపైథాన్ అని ఉంది మీకు. మీకు ఐపైథాన్ అని ఇచ్చాను అనుకోండి మీకు.
ఇది కూడా ఇన్స్టాల్. సో కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తాను, పిప్ లిస్ట్ అన్నాను అనుకోండి, మీకు సరే ఇట్లా వస్తాయి చూడండి ఏమేమి ఇన్స్టాల్ అని. అలాగే పిప్ ఫ్రీజ్ అంటే మనకు కనిపించదు సరే, ఇవన్నీ వస్తాయి. మనకు కావాలంటే దాన్ని అవుట్పుట్ చేస్తే దేనికైనా చేసుకోవచ్చు యాక్చువల్గా. ఇలాంటి ఒక లిస్ట్ వస్తుంది ఏమేమి ఇన్స్టాల్ అయింది, సబ్ మాడ్యూల్స్ అన్ని కూడా. ఎనివే మనం ఇన్స్టాల్ చేసిన వర్చువల్ ఇది ఇన్స్టాల్ చేసాము, దాంతో పాటు ఐపైథాన్ అనేది ఇన్స్టాల్ చేసాం. సో నౌ ఈ రెండిటి యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి మీకు, ఇంపార్టెంట్ వచ్చి వర్చువల్ ఎన్విరాన్మెంట్ అండి, మీకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఏంటి దాని ఇంపార్టెన్స్ అంటే మీకు నా ఒక్కొక్క మీరు డెవలప్మెంట్ లో పార్టిసిపేట్ చేసేటప్పుడు ఆర్ మీరు మేబీ డెవాప్స్ అడ్మిన్ ఎస్ఆర్ఐ అయినప్పుడు మీరు 2 డిఫరెంట్ ప్రాజెక్ట్స్ మీద పనిచేస్తున్నారు అనుకోండి. మీకు 2 డిఫరెంట్ ప్రాజెక్ట్స్ మీద పనిచేస్తున్నారు అనుకోండి. మీకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఎంకేడిఐఆర్ యాప్ 1 అంటాను, తర్వాత మీకు ఎంకేడిఐఆర్ యాప్ 2 అంటాను, ఆర్ ఏడబ్ల్యూఎస్ యాప్ అంటాను మీకు. ఓకే, సో మీరు చూసినట్లయితే నేను 2 క్రియేట్ చేశాను, యాప్ 1 అని ఏడబ్ల్యూఎస్ యాప్ అని, రెండు వేరే వేరేగా మీకు. లేదా ఒక పని చేద్దాం, ఎంకేడిఐఆర్ ఆల్ఫా అంటాను, తర్వాత ఎంకేడిఆర్ బీటా అంటాను, 2 ప్రాజెక్ట్స్ అనుకోండి. సో ఆల్ఫా ప్రాజెక్ట్ వచ్చి నాకేం కావాలంటే దాని యొక్క రిక్వైర్మెంట్స్ ఆర్ డిఫరెంట్, అది ఏడబ్ల్యూఎస్ ఓరియంటెడ్ ప్రాజెక్టు. బీటా వచ్చి మీకు జీసీపీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్ అనుకోండి. మీకు జీసీపీ వచ్చి మీకు ఓరియంటెడ్ ప్రాజెక్ట్ అనుకోండి. నా ఏడబ్ల్యూఎస్ సంబంధించిన డిపెండెన్స్ డిఫరెంట్ ఉంటాయి అనమాట. వాళ్ళ మాడ్యూల్స్ ఏడబ్ల్యూఎస్ ఇంటిగ్రేట్ చేయాలంటే బోటో 3 మాడ్యూల్ అని ఉంటుంది. వేరాజ్ అజూర్ జీసీపీకి వచ్చేసరికి వేరే ఓన్ మాడ్యూల్స్ ఉంటాయి. సో కాబట్టి మేబీ డిఫరెంట్ వర్షన్స్ కూడా ఉంటాయి. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే దేని డిపెండెన్సీస్ దాన్ని సపరేట్ గా పెట్టుకోవాలండి. దానికోసం మనం ఏం చేస్తామంటే ఇలా రన్ చేస్తాను నేను, మీరు బాగా చూడండి. మనం ఏం చేయొచ్చు అంటే పైథాన్ -m వర్చువల్ విఎన్వి అని చెప్పి నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి, ఓకే, మీకు పైథాన్ -m విఎన్వి అంటాను, వర్చువల్ ఎన్విరాన్మెంట్ అని చెప్పి. ఇది వచ్చి మనకి ఆల్ఫా ఇచ్చాం కదా, సో ఇక్కడికి వచ్చి ఆల్ఫా అన్నాను అనుకోండి. మీకు ఇలా ఇచ్చాం అనుకోండి. ఇది ఏం చేస్తుందంటే ఆల్ఫా అనే దాంట్లో ఆ ఫోల్డర్ లోపల వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది మీకు. ఓకే, సరే, అలా కాకుండా ఇలా కూడా చేయొచ్చు. సిడి అని చెప్పి నేను ఏం చేస్తాను, మీకు బీటా అని వచ్చి పైథాన్ అంటే ఈ ఫోల్డర్ లో ఏం క్రియేట్ అయి ఉంటుంది, మీకు ఇక్కడికి వచ్చాను అనుకోండి. లెట్స్ గో టు సి డ్రైవ్కి వచ్చి మీకు ఆల్ఫా ఇట్లా క్రియేట్ అవుద్ది మీకు. ఇంకోటి ఏం చేయొచ్చు అంటే ఫోల్డర్ లోపలికి ఇచ్చి నేను ఏం చేయొచ్చు అంటే పైథాన్ -విఎన్వి అని చెప్పి విఎన్వి అని ఇచ్చాను అనుకోండి. మీకు ఆ ఫోల్డర్ లోపల వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుద్ది మీకు ఆ ఫోల్డర్ లోపల ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఏ విధంగా 2 విధాలుగా కూడా చేయొచ్చు. ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది అనమాట, మీరు చెక్ చేయొచ్చు. సో బ్యాక్ వచ్చి ఏం చేస్తాను, ఆల్ఫా బీటాకి వచ్చాను, బీటా ఇది ఇక్కడ, బీటా ఇక్కడ ఉంది. ఇలా ఒక విఎన్వి అని ఉంటుంది అన్నమాట, వర్చువల్ ఎన్విరాన్మెంట్ అని చెప్పి. 2 విధాలుగా కూడా చేయొచ్చు మీకు. అంటే కొంచెం ఇది చూసారనుకుంటే కొంచెం చిరాగ్గా ఉంటుంది మీకు. ఆల్ఫా వచ్చామనుకోండి ఈ ఫైల్స్ అని ఇట్లా వద్దనుకున్నారు అనుకోండి, నేను ఏం చేస్తాను, షిఫ్ట్ డెల్ అంటాను. షిఫ్ట్ డెల్ అని చెప్పి మొత్తం తీసేసి మనం సింపుల్ గా ఏం చేస్తాం, మనకి సిడి డాట్ డాట్ ఆల్ఫా అని వచ్చి నేను ఏం చేస్తాను పైథాన్ -m మీరు ఇట్లా ఇవ్వచ్చు అనమాట మీకు. ఎట్లా ఇవ్వచ్చు మీకు. సో ఈజీగా ఉంటుంది మనకి. ఒక నిమిషం అండి. ఒక నిమిషం అండి. సో రైట్, సో
ఓకే. సో రెండిటికి క్రియేట్ అయిపోయింది కదా! మీకు ఇచ్చాము ఇక్కడ క్రియేట్ అయిపోయింది. సో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు డిఐఆర్ అని ఇచ్చామనుకోండి మీకు ఇలా వస్తుంది. నౌ ఇక్కడ మీరు చూస్తే విఈఎన్వి హోల్డ్ ఆన్. సో విఎన్వి లోపల స్క్రిప్ట్స్ అనే ఫోల్డర్ ఉంటుందన్నమాట. సరే ఫస్ట్ దీని లోపలికి పోకముందు మనం ఏం చేద్దాం, హోల్డ్ ఆన్ 1 మినిట్. ఇది నేను ట్యాబ్ కొట్టాను. ఓకే. సో ఇక్కడికి వచ్చి ట్యాబ్ కొడితే చూడండి, ఇది సేమ్ ఫోల్డర్ లోనే మీకు ఇది తీసుకోవాలా, కంట్రోల్ సి అంటే తీసుకోవట్లేదు నాకు. సో సిడిఈఎన్వి లోపల స్క్రిప్ట్స్ లోపల మీకు యాక్టివేట్ అని ఒకటి ఉంటుందండి. మీకు మీరు చూస్తే ఇక్కడ యాక్టివేట్ ఒకటి ఉంటుంది అనమాట మీకు. సో మీకు ఎర్రర్ వస్తుంది కదా. సో నేను ఏం చేస్తాను, విఈఎన్వి స్క్రిప్ట్స్ యాక్టివేట్ అని అనుకోండి. మీరు చూసారా బ్రాకెట్ లో విఎన్వి అని వచ్చింది చూడండి. అలా కాకుండా మీకు డీయాక్టివేట్ అన్నాను అనుకోండి, మీకు డీయాక్టివేట్ అన్నాను అనుకోండి, డీయాక్ట్ పోతుంది. సరే డీయాక్టివేట్ చేయక ముందు మీరు చూసినట్లయితే డీయాక్టివేట్ చేయక ముందు మనకి ఓకే, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, పిప్ లిస్ట్ అంటానండి. మీకు నేను ఏం చేస్తాను, పిప్ లిస్ట్ అని వస్తాను మీకు. నా ఇవన్నీ ఉన్నాయి యాక్చువల్గా, కానీ ఇవన్నీ కూడా మీకు ఆ ఫోల్డర్ లోపల వర్చువల్ ఎన్విరాన్మెంట్ లో రావు. మీకు ప్రూవ్ చేయడానికి నేను ఏం చేస్తానంటే మీకు యాక్టివేట్ అని వస్తాను. ఇక్కడికి వచ్చి నేను పిప్ లిస్ట్ అన్నాం అనుకోండి, మీకు మీరు చూసారా ఓన్లీ పిప్ సెటప్ టూల్స్ అనే ఉన్నాయి ఇక్కడ మీకు తప్పితే ఆ పైన, ఎందుకంటే ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్ లో ఏమి లేవన్నమాట. సో ఇమాజిన్ మీరేమంటారంటే ఇది AWS ప్రాజెక్టు కాబట్టి నాకు కొన్ని టూల్స్ కావాలన్నారు అనుకోండి. నేను ఏం చేస్తాను, ఇక్కడ పిప్ ఇన్స్టాల్ అని చెప్పి నేను బోటో 3 అంటానండి. బోటో 3 ఈజ్ బేసికలీ లైబ్రరీ ఉంటుంది అనమాట. మీకు మనం ఇలాగన్నా చేయొచ్చు, లేకపోతే నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి కోడ్ డాట్ అన్నాను అనుకోండి, మీకు ఇక్కడికి వచ్చి సో రిక్వైర్మెంట్స్ అని ఉంటాయి మీకు. మీరు చూస్తే ఓకే, just give me 1 minute. ఓకే, సో మనం ఏం చేస్తాము, రిక్వైర్మెంట్స్ అని చెప్పి ఇక్కడ ఇవ్వచ్చు అండి. ఎలాగ ఇవ్వచ్చు అంటే రిక్వైర్మెంట్స్ డాట్ టీఎక్స్టీ అని చెప్పి నార్మల్గా. సరే, సో టు మేక్ యూ టు అండర్స్టాండ్ ఇక్కడికి వచ్చి మీకు సరే ఎగ్జిట్ చేస్తాను చూడండి, ఎలా ఇవ్వచ్చు చెప్తాను. ఇక్కడికి వచ్చి నేను ఎగ్జిట్ చేశాను, సారీ అండి, డీయాక్టివేట్ చేసి ఉండాల్సింది. నేను డీయాక్టివేట్ చేయకుండా మీకు ఎగ్జిట్ చేశాను. సరే నేను ఇట్లా కూడా ట్రై చేస్తాను. ఇక్కడికి వచ్చి నేను సో పిప్
ఫ్రీజ్ అన్నాం అనుకోండి, మీకు ఒక లిస్ట్ ఇలా వస్తుంది అనమాట. మీకు ఏం కావాలా అని చెప్పి ఇలా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీని లోపలికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఏవే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఇలా ఇవ్వచ్చు. సో కాబట్టి నేను ఏం చేస్తాను, మీకు పైథాన్ ఇది కావాల్సినప్పుడు నేను ఏం చేస్తాను, ఇది కూడా చేసేయండి. ఓ పని చేస్తాను, వర్చువల్ ఎన్విరాన్మెంట్ అని చెప్పి మీరు ఇలా ఇచ్చాను అనుకుందాం. సో ఆ తర్వాత మీకు ఏం కావాలా, బోటో 3 కావాలి మీకు, అవునా? బోటో 3 ఉందనుకోండి. సో అన్నిటికంటే లేటెస్ట్ ఎక్కడుంది, మే 15th ఈ రోజు ఒకటి రిలీజ్ అయింది. సో బోటో 3 అని వచ్చింది చూడండి మీకు. ఓకే, నేను ఇది కాపీ చేస్తాను. కాపీ చేసి ఇలా వద్దాం. ఇక్కడ కూడా అంటే మీకు మీ ప్రాజెక్ట్ కి డిపెండెన్సీస్ ఏమున్నాయి అని చెప్పి ఇలా చేసుకోవచ్చు. తర్వాత నేను ఏం చేస్తాను, మీకు అంటే ఇది AWS రిలేటెడ్ ప్రాజెక్ట్ కాబట్టి నేనేం చేస్తాను, ఫేకర్ అని ఒకటి ఉంటుంది, ఫేక్ డేటా జనరేట్ చేయడానికి ఇది ఒకటి ఉంది మీకు. సో ఇది కూడా నేను ఏం చేస్తాను, మీకు ఇలా ఇద్దాం. ఇలా ఇచ్చి నేనేం చేస్తాను, మీకు మళ్ళీ పవర్ షెల్ అని ఓపెన్ చేస్తాను మీకు. లెట్ ఇట్ కమ్. హోల్డ్. ఓకే, ఇది తీసుకొని నేనేం చేస్తాను, ఆల్ఫా అని చెప్పి మీకు. సో నేనేం చేస్తాను, మీకు సో యాక్టివేట్ అని చెప్పి మనకి DIR ఇక్కడ ఉంది కదా మీకు. సో నేను ఏం చేస్తానంటే పిప్ ఇన్స్టాల్ -r requirements.txt అన్నాం అనుకోండి, ఆటోమేటిక్ ఇది ఏం చేస్తుందంటే ఇలా ఇన్స్టాల్ చేస్తుంది అనమాట. అంటే ఇదంతా కూడా మనం వర్చువల్ ఎన్విరాన్మెంట్ యాక్టివేట్ చేసాం కాబట్టి మీకు ఇవన్నీ బేసిక్ గా మొత్తం ఇన్స్టాల్ అవుతున్నాయండి. మీకు A to Z గా మొత్తం ఇన్స్టాల్ అవ్వాలా అంటే ఏదైతే మెన్షన్ చేసామో అదనమాట. సో కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసారు, ఇంకేమన్నా ఇన్స్టాల్ చేయాలనుకోండి మీకు, వాట్ ఆర్ ద అదర్ థింగ్స్ ఐ కెన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్ట్ API అనేది ఉంది, అది కూడా మీకు కావాలనుకోండి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఫాస్ట్ API అని ఇచ్చాను అనుకోండి, మీకు మే 3 ఇక్కడ ఒకటి ఉంది మీకు. ఓకే ఫైన్. ఇక్కడ కూడా నేను ఏం చేయొచ్చు, ఫాస్ట్ API అని తీసుకొచ్చి ఇలా ఇచ్చాము అనుకోండి మీకు. ఏవైతే మిస్ అయిందో అవి మాత్రం ఇన్స్టాల్ అవుతాయి అనమాట మీకు. నా ఇప్పుడు నేను ఏం చేయొచ్చు, పిప్ లిస్ట్ అంటే మొత్తం ఏమేమి ఇన్స్టాల్ అయినా ఇక్కడ కనిపించాలి మీకు. అలాగే మనకి యూవికార్న్ అని ఒకటి ఉంటుంది, వెబ్ సర్వర్ అన్నమాట మీకు. సో యూవికార్న్ అంటాం మనం, యూనికార్న్ లాగా యూవికార్న్ అని ఒకటి ఉంది. సో March 20 వచ్చింది సరే, ఇది తీసుకుందాం. ఇది కూడా మనం ఏం చేయొచ్చు, ఓకే. సో పిప్ లిస్ట్ అన్నాం అనుకోండి మీకు ఇలా వస్తుంది మీకు. అలాగే పిప్ ఫ్రీజ్ అన్నాం అనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మనకి వేరే దగ్గర కూడా యూజ్ చేసుకోవాలంటే మొత్తం A to Z గా ఏమేమి ఇన్స్టాల్ అయినా ఇవన్నీ కూడా వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి, సో బేసిక్ గా నేను ఏం చేస్తాను, డీయాక్టివేట్ అంటానండి. డీయాక్టివేట్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు, సో బీటా అని చెప్పి మీకు ఇక్కడ వచ్చి
యాక్టివేట్ అంటానండి. యాక్టివేట్ అని చెప్పి ఇప్పుడు పిప్ లిస్ట్ అన్నాను అనుకోండి, మీకు ఇక్కడేం కనిపించవు. ఎందుకు? ఇది కంప్లీట్ గా డిఫరెంట్ ఎన్విరాన్మెంట్, మీకు డిఫరెంట్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ మీరు ఏం చేయొచ్చు, మీకు కావాల్సింది మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, మీకు కోడ్ డాట్ అంటే ఇక్కడ ఓపెన్ అవుతుంది కదా, ఇక్కడ కూడా req.txt అంటాను, requirements.txt అని చెప్పి నాకేం కావాలా మీకు. ఓకే, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, గూగుల్ కంప్యూట్ అని అనుకోండి మీకు. ఓకే, సో ఏముంది ఇక్కడ, గూగుల్ క్లౌడ్ కంప్యూట్. ఇక్కడ చూస్తే మీకు ఇది ఉంటుంది. ఓకే, ఏది లేటెస్ట్ గా ఉందో మనం చెక్ చేసాం అనుకోండి, మీకు గూగుల్ ఇట్లా ఇచ్చాం అనుకోండి, క్లౌడ్ స్టోరేజ్ కావాలనుకోండి మీకు. ఓకే, ఇది కూడా March 19th వచ్చిన. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేయొచ్చు, ఇలా తీసుకోవచ్చు అనమాట. మీరు చూసినట్లయితే నేను ఏం చేయొచ్చు, ఓకే, అలాగే ఇంకేముంది మీకు, క్లౌడ్ దీన్ని ఏం చేస్తాను, కంప్యూట్ ఉంది మీకు, క్లౌడ్ స్టోరేజ్, దీంతో పాటు గూగుల్ క్లౌడ్ ఫంక్షన్స్ ఉందా, ఇది కూడా మీకు. సో కాబట్టి మనం ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి ఆల్రెడీ ఉన్నాం కాబట్టి పిప్ ఇన్స్టాల్ ఇలా ఇద్దాం. ఓకే, సో కాబట్టి ఇన్స్టాలింగ్ కలెక్టెడ్ ప్యాకేజెస్ అని చెప్పి ఇవన్నీ ఇన్స్టాల్ అవుతున్నాయి చూడండి మీకు. సో లెట్స్ సీ. దీంతో పాటు ఎన్విరాన్మెంట్స్ లోడ్ చేయడానికి కూడా మీకు ఒకటి ఉంటుందండి, అదంటే లోడ్ ఈఎన్వి అనుకుంటాను. ఇక్కడికి వస్తే మీకు పైకి వచ్చాను అనుకోండి, మీకు .env అనుకుంటాను యాక్చువల్గా. సో ఎక్కడుంది మనకి, యా, సో ఇక్కడికి వచ్చి ఇదనమాట, పిప్ ఇన్స్టాల్ python.env అని కూడా చేయొచ్చు మీకు. python.env అని చెప్పి రీడ్ కీ వాల్యూ పేజ్ ఫ్రమ్ env ఫైల్ అండ్ సెట్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. సో నేను ఏం చేస్తాను, ఇది కూడా తీసుకురండి. ఇలా ఇవ్వండి. ఓకే, ఇది. సో నేను ఏం చేస్తాను, ఇలా ఇద్దామా. దీంట్లో కూడా సారీ, ఇలా ఇచ్చినప్పుడు, బట్ ఐ థింక్ నేను దీంట్లో .env ఇచ్చినట్లేను యాక్చువల్గా మీకు. ఇది కూడా ఆల్ఫాలో కూడా ఓకే, ఫైన్. సో ఈ విధంగా ప్రెసెంట్ రిక్వైర్మెంట్స్, బట్ సేవ్ చేసానా లేదా, ఒక్క నిమిషం ఆగండి మీకు. ఓకే, గుడ్. సో కాబట్టి
ఈ విధంగా మనకి అన్నిట్లో కూడా మనం మీకు python.env ఇదేంటి ఆల్ఫా ఇది ఆల్ఫాలో ఉన్నాను కదా నేను, మీరు చూస్తే ఆల్ఫాలో ఉన్నాను వర్చువల్ ఎన్విరాన్మెంట్. ఓకే గుడ్. సో ఓకే గుడ్. సో కాబట్టి అన్ని కూడా ఇన్స్టాల్ అయిందా, python.env ఇన్స్టాల్ అయిందండి. ఓకే గుడ్. సో కాబట్టి ఇలాగా మీకు సపరేట్ గా మాడ్యూల్స్ పెట్టుకో, ఐ మీన్ సపరేట్ గా మీకు వర్చువల్ ఎన్విరాన్మెంట్ యూజ్ చేసుకొని అండ్ దెన్ మనం కావాల్సిన ఐ మీన్ మన మాడ్యూల్ మన డిపెండెన్సీస్ అన్ని కూడా ఒక్కొక్క ప్రాజెక్ట్ కి డిఫరెంట్ గా పెట్టుకోవచ్చు మీకు. అదే కాకుండా మనం యాక్చువల్ గా పైథాన్ కోడ్ ఎడిట్ చేయాలంటే ఇక్కడికి వచ్చేసరికి నేను ఏం చేస్తాను, పైథాన్ అని ఇస్తే మీకు దాని ఐడిఈ ఓపెన్ అవుతుంది అన్నమాట, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ డైరెక్ట్ గా ఓపెన్ అవుతుంది. అయితే దీంతో ఒక సమస్య ఉంది. ఆ సమస్య ఏంటంటే ఇది అంత ఎఫిషియెంట్ గా ఉండదు అనమాట మీకు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమన్నా డెఫ్ హెల్లో అని చెప్పి ఏ కోడ్ రాయడానికి అంత ఎఫిషియెంట్ గా ఉంటుంది. ఇట్లా ఇచ్చామనుకోండి, ఇండెంటేషన్ కూడా నేనే ఇచ్చుకోవాలి, స్పేస్ అని చెప్పి మీకు ప్రింట్ a+b అని చెప్పి ఇట్లా మనమే ఇచ్చుకోవాలన్నమాట. అందుకని దిస్ ఈజ్ నాట్ ఎన్ ఎఫెక్టివ్ వే. అందుకే మీరు చూసినట్లయితే మనం వి ఇన్స్టాల్ సంథింగ్ కాల్డ్ as IPython అని ఒకటి ఉంది మీకు. అవునా, IPython అని ఒకటి క్రియేట్ చేసాం. అది నేనేం చేస్తానంటే యాక్చువల్ కొన్నిసార్లు IPython అని రన్ చేస్తే ఆటోమేటిక్ ఓపెన్ అయిపోతుంది, బట్ చూద్దాం. లేకపోతే మీకు IPython ఇట్లా ఓపెన్ అవుతుంది. లేని పక్షాన ఒకవేళ ఓపెన్ కాకపోతే మీరు ఏం చేస్తానంటే పైథాన్ లైవ్ అండి మీకు IPython రావాలి మీకు. ఇలా ఇన్స్టాల్ చేయలేదా నేను? సో హోల్డ్ ఆన్. నా IPython ఎందుకు బాగుంటుందంటే మీకు నేనేం చేస్తాను, మీకు ఇలా ఇస్తే ఇలా వస్తుంది అనమాట. ఓకే గుడ్. సో IPython వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఇంటరాక్షన్ నీట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, అంటే కలర్ కోడింగ్ కానీ డెఫ్ అని చెప్పి నేనేం చేస్తాను, మై క్లాస్ అని చెప్పి A, B అంటాను మీకు. రిటర్న్ A+B అంటాను మీకు, రిటర్న్ A+B అంటాను. సో కాబట్టి నేను ఎప్పుడైనా సరే ఇక్కడికి వచ్చి ట్యాబ్ కొడితే మీకు వస్తుంది అనమాట. ట్యాబ్ కొట్టి వచ్చి నేను ఏం చేస్తాను 6,7 అన్నాం అనుకోండి, మీకు 6,7 అంటే మీకు కనెక్ట్ అయిపోయి మీకు అగే ఇది జస్ట్ ఒక ఫంక్షన్ లేండి మీకు. సో బాగుంటుంది అన్నమాట, ఇండెంటేషన్ మీరు సపరేట్ గా చేయాల్సిన పని లేకుండా మీకు చాలా IPython అనేది మనం ఇదే వాడతానండి. ఇప్పుడు చిన్న ఫంక్షన్స్ రాయాలా, చిన్న టెస్టింగ్ రాయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంపోర్ట్ boto3 అంటాను మీకు. సో తర్వాత ఇలాంటి EC2 = boto3 డాట్ అని చెప్పి నేను ట్యాబ్ కొడితే అన్ని వస్తాయి ఇక్కడ. ఇది ఇంపార్టెంట్ అనమాట. ట్యాబ్ కొట్టాను అనుకోండి ఆటో ఫిల్ అవుతాయి. సో క్లయింట్ అని చెప్పి నేను ఏం చేస్తానంటే మీకు, సో region underscore name = US-East-1 ఇట్లా ఇచ్చాం అనుకోండి, కనెక్ట్ అవుతుంది అనమాట మీకు. సో ఇలాగా సింపుల్ కోడింగ్ అంతా చేయాలంటే మనం ఏం చేస్తామంటే దీని నుంచి చేసుకోవచ్చు, IPython నుంచి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎలా చేయొచ్చు అని చెప్పి మీకు. సో ఇప్పుడు EC2 = boto3 అనేది ఒక లైబ్రరీ అనమాట. లైబ్రరీ ద్వారా EC2 కనెక్ట్ అయ్యాను. ఇప్పుడు నేను ఏం చేశాను, గెట్ VPC అన్నప్పుడు నేను ఏం చేస్తాను, EC2.des అని వచ్చి ట్యాబ్ కొట్టాను అనుకోండి, మీకు చూడండి ఇవన్నీ వస్తాయి. నేను ఏం చేస్తాను, డిస్క్రైబ్ VPCS అని ఇచ్చాం అనుకోండి, ఏముండదు అన్నమాట. ఇలా ఇచ్చాను అనుకోండి మీకు ఇలా వస్తుంది. అఫ్ కోర్స్ అనేబుల్ టు లొకేట్ ద క్రెడెన్షియల్స్ అని వస్తుంది, బట్ ఇట్స్ ఓకేనండి మీకు. సో కాబట్టి మీరు చూస్తే మీ ఎన్విరాన్మెంట్ అనేది బేసిక్ గా రెడీ అయింది మీకు. సో ఇక మీదట మనం ఏం చేస్తామంటే మనం క్రెడెన్షియల్స్ ఫస్ట్ కాన్ఫిగర్ చేయాలి. అయితే క్రెడెన్షియల్స్ అనేది
ఒక్కొక్క ప్రాజెక్ట్ కి సపరేట్ గా ఉంటుందన్నమాట మీకు ఒక్కొక్క ప్రాజెక్ట్ కి మనకి సపరేట్ గా ఉంటుందన్నమాట మీకు. సో కాబట్టి క్రెడెన్షియల్ సపరేట్ చేసి ఎలా చేయాలో మీకు మనం నెక్స్ట్ క్లాస్ లో చేద్దాం, ఎందుకంటే ఈ 12:30కి ఒక కాల్ ఉంది నాకు యాక్చువల్ గా, అందువల్ల. సో కాబట్టి మనం ఫస్ట్ ఎన్విరాన్మెంట్ రెడీ చేసుకున్నామండి. నెక్స్ట్ క్లాస్ లో మనం ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి మీకు లెట్ మీ డూ వన్ థింగ్. మీకు క్లాస్ 2 కదా, మీరు చూసారు అనుకోండి, మీకు పైకి వస్తాను. ఇక్కడికి వచ్చి మనకి ఇవన్నీ కూడా మాట్లాడు, పిప్ లిస్ట్ ఎలా ఇన్స్టాల్ చేయాలా, న్యూ ప్రాజెక్ట్ ఎలా చేయాలా అని చెప్పి. సో రేపు ఏం చేద్దామంటే, మనకి ఈ ఐపైథాన్ ఓపెన్ చేసి మనకి మీకు సో ఏ విధంగా మనకి డేటా టైప్స్ అని ఉంటాయండి మీకు. వాట్ ఆర్ ద డిఫరెంట్ డేటా టైప్స్, లైక్ టెక్స్ట్, న్యూమరిక్, స్ట్రింగ్, అరే, ఆ తర్వాత సెట్, టూపుల్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట మీకు బూలియన్, ఇవన్నీ కూడా. సో కాబట్టి ఇవన్నీ కూడా డిస్కస్ చేయాలి మనకి. అయితే అది డిస్కస్ చేస్తూ ఏ విధంగా మీకు ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ ఎలా లోడ్ చేయాలి మీకు ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, మీకు లోడ్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ బై డిఫాల్ట్ అని ఇక్కడ చెప్తానండి మీకు ఇక్కడ ఏం చేస్తాను, మనం 10 అని చెప్పి లోడ్ కస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ యూజింగ్, లేదా దానికంటే ముందు మనం ఏం చేస్తాం, డేటా టైప్స్కి వెళ్ళడం కంటే కూడా మనం ఇక్కడికి వచ్చి ప్రింట్ వర్సెస్ రిటర్న్ అని దాని గురించి మాట్లాడదాం తర్వాత. సో ఓఎస్ అండ్ సిస్ మాడ్యూల్స్ అని ఉంటాయి అన్నమాట మీకు, వాటి గురించి రేపు చూద్దామండి మీకు ఆ ఓఎస్ మాడ్యూల్లో ఆల్రెడీ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ తెచ్చుకోవచ్చు. తర్వాత ఇక్కడికి వచ్చి కస్టమ్ వేరియబుల్స్ యూజింగ్ నేను ఏం చేస్తాను, .env మాడ్యూల్ ఉంటుంది మీకు. ఈ మాడ్యూల్ వాడి ఒక ఫైల్లో మనం ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ పెట్టి దాని నుంచి ఎలా లోడ్ చేసుకుంటాము అని చెప్పి చూడాలన్నమాట మీకు. సో బేసిక్ ఇక్కడ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ ఉంటాయండి. ఇప్పుడు మీరు చూసారు అనుకోండి, ఇక్కడ నేను ఇక్కడ సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేయొచ్చు అంటే, మీకు ఇంపోర్ట్ ఓఎస్ అనొచ్చండి మీకు. ఒక ఓఎస్ అంటే ఈ మాడ్యూల్ కింద ఏమున్నాయని మీరు చెక్ చేయాలంటే, ఇక్కడికి వచ్చి డిఐఆర్ ఓఎస్ అన్నాం అనుకోండి, మీకు దీని కింద ఏమేమి ఉన్నాయో మొత్తం వస్తుంది అనమాట మీకు. సో దీంట్లో నాకు కావాల్సింది మన ఎన్విరాన్మెంట్ అనమాట మీకు. ఓకే, సో ఇక్కడికి వచ్చి ఇట్లా ఇచ్చాను, అడుగుతుంది ఏ ఎన్విరాన్మెంట్ కావాలి అని అడుగుతుంది మీకు. సో నేనేం చేస్తాను, ఎగ్జిట్ అని చెప్పి మీకు ఇక్కడ dir $env అని చెప్పి మీకు సారీ ఇవన్నీ. సో ఇమాజిన్ మీరు లాగాన్ సర్వర్ కావాలనుకోండి, మీకు లాగాన్ సర్వర్ కావాలనుకుంటే నేను ఏం చేస్తాను, పైథాన్కి వచ్చి మీకు లాగాన్ సర్వర్ ఓపెన్ చేద్దాం అంటే, ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మీకు సో venv scripts deactivate అన్నాం. ఎందుకు రావట్లేదు మీకు, అందుకే వర్చువల్ ఎన్విరాన్మెంట్స్ పేరు మనం ఇలా ఇవ్వడం కంటే బెస్ట్ ఒక పని చేద్దాం అంటే, అందుకే నేను ఏం చేస్తాను, cd డాట్ అని చెప్పి రేదర్ దాన్ లైక్ దట్ బెస్ట్ థింగ్ ఏంటంటే, ఒక విఎన్వి క్రియేట్ చేయడం కంటే కూడా, సో ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ వెళ్ళి నేను సి డ్రైవ్కి వచ్చి ఆల్ఫా బీటా ఇవన్నీ కూడా రిమూవ్ చేస్తాను మీకు. దీనికంటే కూడా నేను ఏం చేస్తానంటే మీకు
సో పవర్ షెల్ ఓపెన్ చేసి బెస్ట్ ఏంటంటే మీకు హలో అని చెప్పి మీకు మనం ఏం చేస్తాను పైథాన్ ఏంటండి కనెక్షన్ ఇట్లా ఇచ్చాం అనుకోండి దాని లోపల దాని ఫోల్డర్ లోపల పోకుండా బయట నుంచి ఇలా ఇచ్చాం అనుకోండి మీకు సో ఇప్పుడు నేను ఏం చేస్తాను డైరెక్ట్ గా స్క్రిప్ట్స్ ఇలా ఇచ్చాక చూడండి ఆ ఫోల్డర్ నేమ్ వచ్చేస్తాను అనమాట మీకు ఆ ఫోల్డర్ నేమ్ వచ్చేస్తుంది అప్పుడు మీకు కావాల్సి నేను కూడా ఇన్స్టాల్ చేసుకొని మీకు యూస్ చేసుకోండి లేదా దాని విఎన్వి అంటే అప్పుడు మల్టిపుల్ ఫోల్డర్స్ ఉన్నప్పుడు మీకు తెలిసిపోద్ది మీకు పొరపాటున వేరే ఫోల్డర్కి వెళ్ళి వర్చువల్ ఎన్వైరన్మెంట్ ఎక్కడ ఉందో మీకు తెలిసిపోద్ది సో కాబట్టి రేపు ఏం చేద్దామంటే లెట్స్ డిస్కస్ అబౌట్ దీస్ థింగ్స్ అండి మీకు మనకి పైథాన్ లో బేసిక్ గా ప్రింట్ స్టేట్మెంట్ గురించి రిటర్న్ గురించి ఐపైథాన్ లో తర్వాత ఏ విధంగా మనకి ఓఎస్ అండ్ సిస్టమ్ మాడ్యూల్స్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ తీసుకురావచ్చు ఏ విధంగా .env మీకు పనికి వస్తుంది అవి మనం రేపు చూద్దాం సేమ్ టైం 11:30కి పెడతాం 11:30 to 12:30 రేపు మాట్లాడదాం ఓకే సో నా ప్లాన్ ఏంటంటే ఒక 5 to ఇది కాక ఒక 4-5 క్లాసెస్ చెప్పడం పైథాన్ మీకు పైథాన్ ఫండమెంటల్స్ అనేది మీకు వచ్చి ఉండాలన్నమాట సో రేపు పొద్దున టక్కని ఇంటర్వ్యూలో లిస్ట్ అంటే ఏంటి తర్వాత టూపుల్ అంటే ఏంటి ఇలాంటి ఇంటర్వ్యూలో అడుగుతున్నారు యాక్చువల్ గా ఆ టైంలో మీరు పైథాన్ అనేది జీరో నాలెడ్జ్ చెప్పకుండా మీకు యూజ్ అవడానికి పనికొస్తుంది ఓకే సో లెట్ మీ స్టాప్ దిస్ ఇన్స్టెన్స్ చలో రేపు వచ్చి మనకి 11:30 సేమ్ టైం కలుద్దాం అండి ఓకే బాయ్ గైస్